Good morning, guys. Hello. Good morning, Pastor. Yeah, Good morning. morning. So, last previous classes, Lemon doors, Naya, anyone? Please confirm. Clear? Yeah. Done, guys. చూడండి నెక్స్ట్ మనకి ఫ్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉండాలి, ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలి అనేది టుడే క్లాస్ లో డిస్కషన్ చేద్దాం. తర్వాత టాలీ ప్రైమ్ 5.0 వచ్చిన న్యూ ఫీచర్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే. ఇప్పుడు చాలా మంది కూడా డిగ్రీ కంప్లీట్ అవుతానే రెజ్యూమ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అకౌంటెంట్ గా జాబ్ వెళ్ళేటప్పుడు కానీ, జూనియర్ అకౌంటెంట్ కానీ, సీనియర్ అకౌంటెంట్ కానీ, ఓకే, టాలీ ఆపరేటర్ కానీ, డేటా ఎంట్రీ కానీ, ఇలా రకరకాల ఆలోచనలు ఉంటాయి స్టూడెంట్స్ కి. రెజ్యూమ్ ఎలా ఉంటే బాగుంటుందని కూడా చాలా మందికి ఉంటాయి. అసలు ప్రెషర్ రెజ్యూమ్ లో మినిమం ఇన్ఫర్మేషన్ ఏముండాలి, మినిమం రిక్వైర్మెంట్స్ ఏముండాలనేది తెలుసుకున్నాం. తర్వాత ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ లో మినిమం రిక్వైర్మెంట్స్ ఏముండాలి అనేది కూడా టుడే క్లాస్ లో మనం డిస్కషన్ చేద్దాం. అండ్ అకౌంటెంట్ గా మనకు కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్ ఇన్ఫర్మేషన్ రెజ్యూమ్స్ లో ఏముండాలనేది తెలుసుకుంటాం. ఓకే. డన్. ఫస్ట్ మనం చూసుకుంటే ఫ్రెషర్ రెజ్యూమ్. మనకి నెట్ లో రకరకాల ఫార్మాట్స్ ఉంటాయి. మీకు ఎలా ఫార్మాట్ డిజైన్ చేసుకోవాలనుకుంటే అలా చేసుకోవచ్చు. దానిలో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఓకే, ఇక్కడ చూడండి. ఎస్ రామ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్, ఇది ఒక ఫార్మాట్. మీకు నచ్చితే ఇలాగే చేసుకోండి, లేదంటే ఓన్ గానే మీకు నచ్చినట్టు చేసుకోండి. కెరీర్ ఆబ్జెక్టివ్: to work in an organization where I can use my skills and knowledge to deliver value-added results as well as further enhance my learning and develop my career in the field of work. నువ్వు అకౌంటెంట్ గా జాబ్కి వెళ్తున్నావా, క్యాషియర్ గా వెళ్తున్నావా, లేదంటే సీనియర్ అకౌంటెంట్ గా వెళ్తున్నావా, లేదంటే సేల్స్ మ్యాన్ గా వెళ్తున్నావా? ఓకే. సో ఇలా ఆ వర్క్ లో తన యొక్క స్కిల్స్ ను నాలెడ్జ్ ను ఉపయోగించుకొని తను డెవలప్ అవుతూ బిజినెస్ ని ముందుకు తీసుకోవడమే కెరీర్ ఆబ్జెక్టివ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్: బీకామ్, యూనివర్సిటీ, ఇన్స్టిట్యూషన్ నేమ్, పర్సంటేజ్, ఇయర్ ఆఫ్ పాసింగ్. తర్వాత ఇంటర్మీడియట్, బోర్డ్, ఇన్స్టిట్యూషన్ నేమ్, పర్సంటేజ్, ఇయర్ ఆఫ్ పాసింగ్. తర్వాత 10th స్టాండర్డ్, బోర్డ్, ఇన్స్టిట్యూషన్ నేమ్, పర్సంటేజ్, ఇయర్ ఆఫ్ పాసింగ్. ఇలా సెట్ చేసుకోవచ్చు. తర్వాత టెక్నికల్ స్కిల్స్ ఏంటి? proficient in MS Office, good knowledge in MS Excel, Tally Prime with GST. ఓకే, ఇలా కూడా మెన్షన్ చేసుకోవచ్చు. తర్వాత పర్సనల్ స్కిల్స్: I have confidence level and positive attitude in life. I can easily adaptable to the environment, optimistic and hardworking nature, good communication skills. ఇది మినిమం మీరు రెజ్యూమ్స్ లో మెన్షన్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్. ఓకే. తర్వాత పర్సనల్ ప్రొఫైల్: నేమ్, father name, date of birth, mother tongue, traits I believe in, nationality, communication skills, permanent address. తర్వాత డిక్లరేషన్: I hereby declare that all the information furnished above is true up to the best of my knowledge. ఒకవేళ మీరు టాలీలో ఏవైనా ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ గుడ్ నాలెడ్జ్ అండ్ టాలీ అని చేసి కింద ఏమేమి టాపిక్స్ నేర్చుకున్నారో, పేరోల్ మేనేజ్మెంట్, టీడీఎస్, టీసీఎస్, బిఆర్ఎస్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, మ్యానుఫ్యాక్చరింగ్, టాలీ, ట్రేడింగ్, సర్వీస్, మల్టీ కరెన్సీ, వ్యాట్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్, ప్రైజ్ లిస్ట్, ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఒక 4-5 పేరాలు, 4 లైన్లు గుడ్ నాలెడ్జ్ అండ్ టాలీ. ఓకే, నువ్వు ఏం నేర్చుకున్నావో అది ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ప్రెషర్ రెజ్యూమ్ లో ఇంతకు మించి ఎక్కువ అవసరం లేదు, సరిపోతుంది. మినిమం ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. ఓకే, వాళ్ళు అడిగినప్పుడు మీరు చెప్పగలిగితే చాలు. ఇది ప్రెషర్ రెజ్యూమ్. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్.
ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ లో మాక్సిమం మీ పేరు, నేమ్, మొబైల్ నెంబర్, మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ యాడ్ చేస్తాం. ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, నువ్వు ఆ కంపెనీలో చేసిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అని మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, ఎన్ని ఇయర్స్ వర్క్ చేశారు. అకౌంటెంట్ గా చేశారు, ఫ్యూచర్ ఐటీ సొల్యూషన్స్ లో ఫిబ్రవరి 2016 నుంచి ఏప్రిల్ 2018 వరకు చేశారు. అక్కడ మీ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు. అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, పర్చేజ్ అండ్ సేల్స్ మేనేజ్మెంట్, పర్చేజ్ అండ్ సేల్స్ ఆర్డర్, కోడ్ అండ్ ట్రాన్స్ఫర్స్, ప్రైజ్ లిస్ట్, PRS, multi currency, bill wise, payroll capabilities, works on problems, report on common sources of technical issues or questions and make recommendations to the customers. Contributes to improving and monitoring, discovering issues and delivering better solutions to the customers. Communicate effectively with team members, presents and discusses work results clearly. చాలు, అక్కడ ఆ కంపెనీలో నీ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది ఇక్కడ మనం మెన్షన్ చేసాం. అక్కడ 3 సంవత్సరాలు పనిచేశారు, అక్కడ మీరు చేసిన వర్క్ ఏంటి అనేది. తర్వాత అకౌంటెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్, రాయలసీమ ఇండస్ట్రీస్, లేదంటే ఒక కాలేజీలో కానీ స్కూల్లో కానీ వర్క్ చేశారు అనుకోండి. ఓకే, అక్కడ కూడా మీరు మినిమం ఇన్ఫర్మేషన్ ఏం పెట్టాలి. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, మెయింటైన్ అకౌంట్స్ ఫర్ కంపెనీ, preparing employee salary sheets, preparing profit and loss statements, accounts payable and receivables, payments and receipts. ఒకవేళ కాలేజీలో స్కూల్లో పనిచేస్తే కండక్టింగ్ వీక్లీ ఎగ్జామినేషన్స్ ఫర్ స్టూడెంట్స్, కండక్ట్ గ్రూప్ డిస్కషన్స్, కండక్టింగ్ సోషల్ మీడియా క్లాసెస్, టు ఫిల్ స్టూడెంట్ ఎన్రోల్మెంట్స్ ద గవర్నమెంట్ పోర్టల్, ప్రిపేరింగ్ మంత్లీ స్టూడెంట్ అటెండెన్స్ షీట్స్, టేకింగ్ ఎంటర్ప్రినర్ క్లాసెస్. ఒకవేళ మీరు అక్కడ మీ రోల్ బట్టి అడ్మినిస్ట్రేషన్ చేయాల్సిన పని ఏంటి, అవి స్కూల్లో పనిచేసినా కాలేజీలో పనిచేసినా ఏంటి, ఇలా మీరు ఒక 5 years ఎక్స్పీరియన్స్ పెడితే ఒక 2 కంపెనీస్ మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటారా, రియల్ గా పెట్టుకుంటారా అనేది మీ చాయిస్. అలా అక్కడ నువ్వు మెయింటైన్ చేసిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది మ్యాండేటరీగా అవసరం అవుతుంది. సో దీని అకౌంటెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్. తర్వాత ఎడ్యుకేషన్, షార్ట్ ఆన్సర్స్. డైరెక్ట్ ఇంటర్ SSC అవసరం లేదు, డిగ్రీ ఒకటైనా సరిపోతుంది. తర్వాత టెక్నికల్ స్కిల్స్ ఏమి ఉండాలి, MS ఆఫీస్, అడ్వాన్స్డ్ ఎక్సెల్, టాలీ, GST, డిజిటల్ మార్కెటింగ్. తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్, లాంగ్వేజెస్. తర్వాత స్ట్రెంగ్స్, ఆప్టమిస్టిక్ అండ్ హార్డ్ వర్కింగ్ నేచర్, adaptability and persistence, ability to work with the team and work individually, easily mingling with others and ability to manage team. Personal skills. ఇలా ఇవన్నీ ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం కాదు, ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్ ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ యాడ్ చేసి టెక్నికల్ స్కిల్స్, ఎడ్యుకేషన్ యాడ్ చేస్తే చాలు. వాళ్ళు అడిగినప్పుడు మీరు సమాధానం చెప్పగలుగుతారు. ఇలా ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే రెజ్యూమ్స్ ఎలా తయారు చేసుకోవాలి లేదు, ఇలానే ఉండాల్సిన అవసరం లేదు, మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. బట్ ఏం మెన్షన్ చేయాలనేది ఇన్ఫర్మేషన్ మ్యాటర్. సో ఇది ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ అండ్ ఫ్రెషర్ రెజ్యూమ్స్ ఎలా ఉండాలనేది కాన్సెప్ట్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. ఫ్రెషర్ రెజ్యూమ్ అండ్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలని తెలిసిందా? క్లియరా? Yes, sir. Yeah.